ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్త. పెండింగ్ టీఏకి సంబంధించి తాజా ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, లైక్ మర్చిపోతున్నా, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్ అయితే ఉన్నాయి అన్నమాట. ఒకటి కేంద్రం నుంచి, ఒకటి రాష్ట్రం నుంచి. ఇటీవల 8వ వేతన కమిషన్ సిఫారసు కోసం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి 2.86 ఫిట్మెంట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది నిజమైతే వారి బేసిక్ మొత్తం అంటే వేతనం 3 రెట్లు అనేది పెరిగేస్తుందన్నమాట. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని వేతన సంఘ సిఫారసులు అయితే చేస్తుంది. దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల పెంపుదల అయితే చేస్తారనమాట. ప్రస్తుతం 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన అధికార ప్రకటన అయితే ఏమీ రాలేదు. కానీ 2.60 నుంచి 2.86 మధ్య ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ జీతం 3 రెట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. కేంద్రంలో ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వారికి ఎంత మొత్తం పెరిగే అవకాశాలు ఉందనేది. తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయాలు త్వరలోనే ఉండబోతున్నాయి. డిఏ విడుదలతో పాటు బకాయిల చెల్లింపు త్వరలోనే ఉన్నట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతున్నట్లు సమాచారం. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికార కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్లు, బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు సమాచారం. ఒక కరువు భత్యం అంటే ఒక డిఏ భత్యం, ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లు వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అయితే అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నారనమాట. దేశంలో ఎక్కడ లేనట్టుగా 5 డిఏలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. వాటిలో 2 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నా 1 డిఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఉద్యోగులు కోరుతున్న వాటిలోనే ఆరోగ్య పథకం ఒకటి. అది ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధులు సూత్రప్రాయంగా చెబుతున్నారు. తీవ్ర